మన మాటకి విలువ లేనప్పుడు మౌనమే మంచిది. మనిషికి విలువ లేనప్పుడు దూరమే మంచిది. నీ చెడును కోరేవారు నీ తప్పును మాత్రమే చూపిస్తారు. నీ మంచిని కోరేవారు మాత్రం నీ తప్పును ఎప్పుడూ సరిదిద్దుతూనే ఉంటారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీ వాళ్ళు అని మురిసిపోకండి. ఒక్కసారి మొహం మీద మాట్లాడి చూడండి, వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది. వైఫల్యాలను మోస్తూ పోతే భారంగా తయారవుతాయి. వాటి నుండి నేర్చుకుంటూ పోతే దారిని చూపెడతాయి. బ్రతుకు అనేది ఇంటి కిటికీ లాంటిది. తెరిస్తే వెలుగు, లేకుంటే చీకటి. అలాగే శ్రమిస్తేనే సుఖం, లేదంటే దుఃఖం అంతా నీ చేతుల్లోనే ఉంది. అవసరాన్ని బట్టి మాట్లాడేవాడు, ఆపదను బట్టి దగ్గరయ్యేవాడు, తమ పరిస్థితిని బట్టి మీ చుట్టూ తిరిగేవాడు నీకు ఎప్పటికీ పనికిరాడు. మీకు మంచి చేసేవారిని మరవకండి. మిమ్మల్ని ప్రేమించే వారిని ద్వేషించకండి. మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చెయ్యకండి. ఈ సొసైటీలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి, లేదంటే తొక్కేస్తారు. జ్ఞానంతో చెప్పేవారి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవారి మాట మాత్రం ఖచ్చితంగా వినాలి. మాట ఇవ్వడానికి ముందు 100 సార్లు ఆలోచించండి. ఇచ్చిన మాట నెరవేర్చడం కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించకండి. మంచితనం మంచిదే, కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. గుర్తుంచుకొని సహాయం చేయి. శ్రమించేవాడు ఎక్కడైనా జీవించగలడు. సోమరిపోతూ బంగారు గనిలో ఉన్న బికారిగానే ఉంటాడు. పిరికివాడికి ఆపద కనిపిస్తుంది, ధైర్యవంతుడికి అవకాశం కనిపిస్తుంది. మీ గొంతు పెంచడం కాదు, మీ మాట విలువను పెంచుకోండి. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. మనకు డబ్బులు ఎంతైనా ఉండొచ్చు, కానీ ఎదుటి మనిషిని చులకన చేసే జబ్బు మాత్రం ఉండకూడదు. నలుగురిలో ఉన్నప్పుడు మాటను, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను, అందరిలో ఉన్నప్పుడు చూపుని కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి మరొకరు ఉండరు. మీకు ఆనందాన్ని ఇచ్చేది వేరే వారికి ఇవ్వకపోవచ్చు. అందుకే వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని వాళ్ళలాగా బ్రతకాలనుకోకండి. మీ ఆనందాన్ని మీరే వెతుక్కోండి. మీకు కోపం వచ్చినప్పుడు కళ్ళ నుండి కన్నీరు రానివ్వండి, కానీ నోటి నుండి మాట రానియద్దు. కన్నీటితో కోపం పోతుంది, కానీ మాట జారితే ఎదుటివారికి బాధ కలుగుతుంది. పేదరికం దరిచేరినప్పుడు ప్రాణ స్నేహితుడు కూడా దూరం అవుతారు. అదే ధనవంతులు అయినప్పుడు తెలియని వారు కూడా స్నేహితులవుతారు. ఇదే ఈ రోజుల్లో ధనానికి ఉన్న శక్తి. ఎదుటి వ్యక్తి జీవితంలోకి తొంగి చూసి 10 తప్పులను వెతికే జనం వాళ్ళ జీవితంలో 100 తప్పులు ఉన్నాయన్న విషయాన్ని గాలికి వదిలేస్తారు. జీవితం చాలా చిన్నది, కాబట్టి నీకు ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా ఎప్పుడూ నవ్వుతూ ఉండు. సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధల్ని అనుభవించి తీరవలసిందే. అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచాలి. అందరూ అన్ని విషయాలను అర్థం చేసుకోలేరు. అందుకే అందరికీ అన్ని విషయాలను చెప్పాలని చూడకండి. ప్రేమగా చేరదీస్తే క్రూర మృగాలు సైతం దగ్గరవుతాయి. కానీ కొన్ని బంధాలు మనం ఎంత ప్రేమ చూపించినా వాటిని నటనగానే భావిస్తాయి. నీవు నవ్వడం మాత్రం నేర్చుకో, ఏడవడం నీతో ఉన్నవాళ్ళు నేర్పుతారు. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండండి. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు. నిజంగా నువ్వంటే ఇష్టం ఉన్నవారు, బంధాలకు విలువ ఇచ్చేవారు నీ తప్పులు 100 ఉన్నా నీతో కలిసి ఉండేందుకు ఒక్క కారణమైనా వెతుక్కుంటారు. నిన్ను వద్దు అనుకున్నవారు నీది ఏ తప్పు లేకపోయినా ఏదో ఒక తప్పు కారణంగా చూపి వదిలించుకుంటారు.
ప్రపంచంలో ఒక్క మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకర మానసిక రోగం ఓర్వలేనితనం. తనకు లేనిది ఉన్నవాళ్ళని చూసి ఏడ్చేవాడికి ఎన్ని ఉన్నా నిత్య దరిద్రుడే. డబ్బు మీ దగ్గర ఉన్నప్పుడు తక్కువ వాడుకుంటే ఆపద కాలంలో మీకు ఉపయోగపడుతుంది. అదే విచ్చలవిడిగా వాడితే మీ జీవితంతో ఆడుకుంటుంది. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు. స్వశక్తి మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పటికైనా సంతోషంగానే ఉంటాడు. తెలివితేటలు మాత్రమే సరిపోవు, కష్టపడే గుణం కావాలి. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో, విజయం నీదే. మీరు సంతోషంగా ఉన్నారంటే మీకు సమస్యలు లేవని కాదు, వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం మీకు ఉన్నాయని. మన మనసు ఏమీ చెత్తబుట్ట కాదు, అందులో అడ్డమైన చెత్తను వెయ్యకూడదు. మన మనసులో మనకు సంబంధం లేని మనుషుల విషయాలు ఎంత తక్కువగా ఉంటే మనం అంత మనశ్శాంతిగా ఉంటాం. దేనికి నిరాశ చెందనవసరం లేదు. బలహీనమైనది మన పరిస్థితులు మాత్రమే, మనం కాదు. కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి, అప్పుడే మనసుకు ప్రశాంతత లభ్యమవుతుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే దొరుకుతుంది. నీటిలో పడ్డ ప్రతివాడు మునిగిపోడు, ఈదడం తెలియనివాడు మాత్రమే మునిగిపోతాడు. జీవితం కూడా అంతే. సమస్య ఉన్న ప్రతివాడు ఓడిపోడు, పరిష్కారానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోతాడు. అన్యాయమే చట్టమైనప్పుడు ఎదిరించడం నీ బాధ్యత కావాలి. చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు. చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు. భయపడడం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు. మౌనంగా ఉండడం అంటే మనం ఇంకొక మార్గం ద్వారా మన వాదనను కొనసాగించడం. ప్రతిరోజు జుట్టును సరిచేసుకున్నట్లే హృదయాన్ని కూడా సరిచేసుకోవడం అలవాటు చేసుకోవాలి. జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వీటి నుంచే మనం నేర్చుకోవాలి. తలదించుకుని నించుంటే తగలయ్యడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. నీది కానిది ఎప్పుడు నీ సొంతం కాదు, నీ సొంతమైనది ఎప్పుడు నీకు దూరం కాదు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.